రీసెంట్గా పూణేలో గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అనే పేరు బాగా వినబడుతుంది కదా. యాక్చువల్గా గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక రేర్ డిసీజ్ అనమాట. 1,00,000 మందిలో ఒకరికే వచ్చే నరాల వ్యాధి. కానీ పూణేలో చాలా ర్యాపిడ్గా ఎక్కువ కేసెస్ నోట్ అయినాయి. యూజువల్గా గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఏదో ఒక ఇన్ఫెక్షన్ వల్ల, పర్టికులర్గా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ హైపర్గా యాక్టివేట్ అయిపోతుంది అనమాట. పూణేలో ఏం జరిగిందంటే క్యాంపైలో బ్యాక్టర్ జెజుని అని చెప్పి ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అంటే బయట ఆహార పదార్థాలు తీసుకోవడం, లేకపోతే బయట ఇన్ఫెక్ట్ అయిన వాటర్ తాగడం, దీనివల్ల ఆ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళి మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ని స్ట్రాంగ్గా యాక్టివేట్ చేసింది. ఈ స్ట్రాంగ్గా యాక్టివేట్ అయిన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ బ్యాక్టీరియాని వైరస్తో పాటు మన బాడీలో ఉన్న సెల్ఫ్ ఓన్ టిష్యూస్ని కూడా డ్యామేజ్ చేస్తుంది అనమాట. అందులో ముఖ్యంగా వెన్నుపూసలో ఉన్న నరాలని. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే అరికాళ్ళలో తిమ్మిరులు, మంటలు, సడన్గా మూమెంట్ తగ్గిపోవడం కానీ, లేకపోతే యూరిన్ మోషన్ కంట్రోల్ లేకపోవడం కానీ, మెల్లమెల్లగా పైకి స్ప్రెడ్ అవుతున్న కొద్దీ చేతుల్లో స్పందన లేకపోవడం, తిమ్మిరులు రావడం, పట్టులు లేకపోవడం, ఇలా జరగడం. ఇంకా సీరియస్ అయితే పేషెంట్ గుటక వేయడానికి, మింగడానికి, అన్నం తీసుకోవడానికి, వాటర్ తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. స్లోగా యాస్పిరేషన్ చేసుకుంటారనమాట. సో ఊపిరితిత్తుల లోపల నీరు పట్టేసి చనిపోతూ ఉంటారు. చాలామంది పేషెంట్స్ వెంటిలేటర్ మీద కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ గిలెన్ బ్యారీ సిండ్రోమ్ని నివారించడానికి మందులంటూ ఏమీ లేవు. కొన్ని కేసెస్లో ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, లేకపోతే ప్లాస్మా ఫెరసిస్ కానీ ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు.